పేరెంట్గా సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, 10వ తరగతి ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రభుత్వాల మీద కొట్లాడాల్సిన విద్యార్థి సంఘాలు, ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ఒక రెండే రెండు, ఈ సమాజం రెండు రకాలుగా పోతున్నది. విద్యా వ్యవస్థను ఎట్లా మార్పు చేయాలి, కళాశాలను ఏ రకంగా రూపుదిద్దాలి, స్కూళ్ళల్లో ఏందండి గొడవలు. ఇప్పుడు బొడ్డు పెట్టుకున్నాడు, వద్దని చెప్పినాడు, దాన్ని కడుక్కోమన్నాడు, దానికి ఇక్కడ వచ్చి కొట్లాడితే స్కూల్లో మెస్ బాగాలేదని ఒక విద్యార్థి బొట్టు పెట్టుకుంటే ప్రిన్సిపాల్కి వచ్చే ఇబ్బంది ఏంటి? ఆయన హిందూ సంస్కృతిని పోర్ట్రేట్ చేసుకుంటే ప్రిన్సిపాల్స్కి వచ్చే ఇబ్బంది అది తప్పు. అదే కనుక జరుగుంటే మనం వాస్తవాలను ఇప్పటికి చూడలేదు. ఆయన బొట్టు కడుక్కోపోని నా విద్యార్థి అని ఎందుకన్నా అని చెప్పి ఆయన అంటాడు. లేదు నువ్వు కొట్టినావు, అసలు బయటికి వాతలు పడ్డాడు కొట్టినామని వీళ్ళు అంటారు. ఆధారాలు లేని మాట. ఒక విద్యార్థి ఇప్పుడు నేను చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో గోడకేసి కుర్చీ కూర్చోబెట్టిండు. లేదు సార్ ఇలా గణేష్ని పెడుతున్న గల్లీలో రాలేదంటే నువ్వు గణేష్ పండుగకి పోతావరో చదువు వదిలిపెట్టని కొట్టిండు. అట్లాగా దాన్ని ఆ కోణంలోగా చూసేది. దయచేసి మీడియా ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తల్లిదండ్రులకు కానీ విద్యార్థి సంఘాలకు కానీ విద్యా వైద్యం మీద కొట్లాడాలి, ప్రభుత్వ మౌలిక సదుపాయాల మీద కొట్లాడాలి, నాణ్యతమైన విద్య మీద కొట్లాడాలి. అంతే రకంగా కళాశాలలలో స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లు కూడా ఒక బాధ్యతతోటి చదువుతోటి నా పిల్లగాడు అనుకొని చదివించుకోగలగాలి. అంతవరకు కానీ ఇది ఎక్కడి డర్టీ న్యూస్ ఇదంతా. ఇప్పుడు ఒక ఇవాళ బస్సులు పెట్టిర్రు, పిల్లలు చూడిపోండి 12 వరకు ఎగ్జామ్, రోడ్ల మీద బస్సులు లేక అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. ఇలా కరెక్ట్ టైంకి పోకపోతే పరీక్ష సెంటర్లకు ఎలవడు రానియట్లే. వీళ్ళేమో బస్సులు పెట్టట్లే, వాడు ఉచిత బస్సు అంటాడు. ఇలా పరీక్ష సెంటర్లో పోతే ఎండ కొడుతుంది, ఫ్యాన్లు లేవు. పరీక్ష ప్రశ్నలకు ఇస్తే పిల్లలు ఏం ఆల్ టికెట్ ఇన్సులేషన్లకు ఒక్కరికి అవగాహన లేదు. యూనివర్సిటీ 700 రూపాయలు ఇస్తుంది ఒక్కొక్క ఇన్సులేటర్. కానీ ఒక విషయం ఏంటంటే, ఒక విద్యార్థి తన భవిష్యత్తుని నిర్ణయించుకునే స్థానం ఈ స్కూల్ కానీ లేదంటే మనం కాలేజ్ కానీ ఈ ప్రదేశాలలోనే నీతి నియమాలంటూ విద్యార్థులు నేర్చుకుంటారు. అటువంటి ప్రదేశాలలో నువ్వు బొట్టులు పెట్టుకోవద్దు, లేదంటే నువ్వు హిందూ సాంప్రదాయ పరంగా నడవద్దు అనే ఈ రకమైన చర్యలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఒకటి సార్, నేనేమంటున్నా, సిగ్నేచర్ స్టూడియో ద్వారా వాస్తవాలు లేకుండా అంశాన్ని బార్గెనింగ్ చేయడం వల్ల ఈ దేశంలో మనుతత్వవాదులు, మతతత్వవాదులు, మనుతత్వాలు అంటేనేమో ఈ మతాలను వ్యతిరేకించేవారు, మనువాదులు అంటేనేమో మతాలను సమర్థించేవారు. దీంతో పేదోనికి జరిగే లబ్ధి లేదని చెప్పి నేను కూడా బొట్టు పెట్టుకున్నా. నేను మొన్ననే ఎల్లమ్మ పండుగ చేసి వచ్చిన. నా పేరు రామ్మూర్తి గౌడ్. నన్ను పుట్టుకతోటి మా ముత్తాతలు 76 సంవత్సరాల భారతదేశం కాదు 700 ఏళ్ళ సంచి కూడా మేము హిందువులం. అట్లని చెప్పి హిందువులను బొక్కలు మెడలేసుకోం. క్రిస్టియన్లను బతుకొద్దనట్లే. క్రిస్టియన్లు ఈ దేశానికి వచ్చి ఇప్పుడు నిజంగా కొట్లాడాలనుకుంటే వెళ్ళండి, చర్చిలు ప్రభుత్వ స్థలాలపైన కబ్జా పెట్టి చర్చిలు కడతారు, అక్కడ కొట్లాడాలి. ప్రభుత్వ స్థలం నడి రోడ్డు మీద హిందూ దేవాలయాలు ఉంటున్నాయి, అక్కడ పోయి ఇవ్వాలి మెమరాండం. ఇది దేవాలయం, చదువుకునే ఆలయం. ఓ పక్క పరీక్షలు, ఓ పక్క కాంపిటేటివ్. పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉంటే రావాలా, విద్యార్థి సంఘాలుగా మాట్లాడాలా. కానీ గేట్ల కాడ ధర్నాలు చేస్తాము. ఏంది ఇది? ఉచిత వైద్య విద్యం ఫ్రీ కొట్టమని డిఓ కాడికి వెళ్ళండి, ఓ ఎంఏ కాడికి వెళ్ళండి. ఓ ఇవాళ విద్యాశాఖకు మంత్రి లేడు, ఈ సీఎం ముడ్డి కింద పెట్టుకుని కూర్చుంటే విద్యాశాఖ దానిపైన కొట్లాడాలి. ఏంది కొట్లాడలేదు? ఎంత ఇబ్బంది. లోపల ఎగ్జామ్స్ అంటారు నడుస్తుంది. ఇలా పిల్లగాళ్ళ కాడికి వస్తే ఫుడ్ మంచిగా లేదను, బెడ్ మంచిగా లేదను, చదువు మంచిగా లేదను, అప్పుడు గల్లబట్టి గుంజుతాం యాజమాన్యాన్ని. ఇదేం పంచేదండి? దీన్ని పట్టుకొని నా దృష్టిలో కూడా చెప్తున్నా, దయచేసి విద్యార్థి లోకానికి, విద్యార్థి సంఘాలకు, పేరెంట్స్కి, టీచర్లకు కూడా ఇలాంటి గొడవలని తీసుకురాకండి. రెండు ప్రమాదం పొంచి ఉంటుంది ఈ దేశానికి. దేవుడు ఉన్నాడని ఈయన, లేడని ఆయనే, ఆయన లేడని ఈయనే. ఈ 2 రకాలు కొట్లాడకపోతే ఆకలి తీరది. ఇలా వెనిజిలా దేశంలో అయినట్టు ఉచిత పథకాలు ఆధారపడి నాశనం కావాల్సి వస్తుంది. విద్యార్థి సంఘాలకు కానీ, పాఠశాలలపైన, ఇలా కళాశాలలపైన ఇలాంటి గొడవలు మరొకసారి నివృత్తం కావద్దని చెప్పి ఒక పేరెంట్స్గా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో ఇది పరిస్థితి. ఏదైతే కండస్ట్రైన్ అనే స్కూలు కుల మతాలకు అతీతంగా, రిలీజియన్కి అతీతంగా మేము ఇక్కడ పాఠాలు బోధిస్తాం తప్ప నిన్నటి జరిగిన సంఘటన ఏదైతే అది ఉద్దేశపూర్వకంగా కాదని చెప్పి ఇక్కడ మేనేజ్మెంట్ అయినటువంటి సతీష్ గారు వివరించే ప్రయత్నం చేశారు.